UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వినాయక చవితి వచ్చిందంటే చాలు మామూలుగా ఉండదు హడావుడి. ప్రతి ఇంట్లో గల్లీలో గణపయ్య కొలువు తీరుతాడు. గణేశుణ్ణి తీసుకొచ్చిన దగ్గర నుంచి సాగనంపే వరకు ప్రతిరోజు పండగే. డీజేలు, సాంగ్స్, పూజలు, ప్రసాదాలు ఇవేమీ లేకుంటే అసలు పండగే అనిపించుకోదు. కానీ ఈ ఏడాది అలాంటి పరిస్థితులు 2 తెలుగు రాష్ట్రాల్లో లేవు. వరదల కారణంగా ప్రజలు 2 తెలుగు రాష్ట్రాల్లో తీరని నష్టం జరిగింది. వారు పడని ఇబ్బందులు లేవు. ముఖ్యంగా ఏపీ ప్రజలు మరింతగా కష్టాలను ఎదుర్కొంటున్నారు. అయినా కూడా దేవుణ్ణి మర్చిపోకుండా కొంతమంది ఇప్పటికే వినాయక చవితికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వినాయక చవితి పండుగ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూనే జాగ్రత్తలు చెప్పుకొచ్చారు. హంగు ఆర్భాటాలతో పండుగ చేసుకునే పరిస్థితిలో లేము కాబట్టి అందరూ సాంప్రదాయబద్ధంగా పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని కోరారు. ఏపీ వాసులు వరదలతో అల్లాడుతున్న తరుణంలో వచ్చిన ఈ వినాయక చవితిని భక్తి ప్రపత్తులతో ఆనందదాయకంగా చేసుకునే పరిస్థితులు లేకపోవడం దురదృష్టకరం. అందువల్ల వినాయక పందిళ్లను ఆడంబరంగా ఆర్భాటాలు జోలికి పోకుండా సాంప్రదాయబద్ధంగా పరిమితంగా చేసుకుని విధంగా మిగిలే నిధులను వరద బాధితులను ఆదుకోవడానికి వినియోగించవలసిందిగా మనవి చేస్తున్నానన్నారు. అంతేకాకుండా ఎప్పటిలాగే ఇప్పుడు కూడా చెబుతున్నాను, మట్టి వినాయక ప్రతిమలకు పూజలు చేయండి చెప్పారు. వరదలు, కరువు, కాటకాలు లేని భవిష్యత్తును ప్రసాదించమని నమామి తమ వినాయకం అని ప్రార్థిస్తూ జనులందరికీ శుభాలు కలగాలని మనసారా కోరుకుంటున్నానంటూ ప్రకటన రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.